నా ప్రియ జేడిఎస్ మిత్రులారా, ఈరోజు స్వచ్ఛమైన వాక్యం. స్తోత్రార్హుడు యేసా యెహోవానా తేల్చుకుందాం. ఈ రోజున 40 సంవత్సరాల నుండి సేవ చేస్తున్న ఒక దుర్బోధకుడు, ఒక అజ్ఞాని యేసుని స్తోత్రార్హుడు అంటున్నాడు. యేసుని ఆరాధన చేస్తూ అలాగే బోధ చేస్తున్నాడు. ఒరే అజ్ఞాని, వాక్యాన్ని సరిగ్గా విభజించరా. యేసు ఒక మనిషి, దావీదు వంశంలో పుట్టాడు. అతన్ని చంపారు యూదులు కక్ష కట్టి. అతను దేవునికి ఇష్టడుగా బ్రతికాడు గనుక సమాధుల నుండి దేవుడు లేపాడు. యేసుని పూజిస్తే, ఆరాధన చేస్తే సృష్టిని పూజించినట్లే. రోమా 1:23. నిరంతరం దేవుడైన యెహోవా స్తోత్రార్హుడు, యేసు కాదు. 1:25లో సృష్టికర్తను పక్కకు పెట్టి దేవుని చేత, దేవుని ఆత్మ చేత సృష్టించబడిన వ్యక్తిని పూజిస్తే వారికి సరాసరి నరకమే. అది విగ్రహ